వెల్కమ్ టు రాజనీతి. సరిపెల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తే. కాకపోతే ఇప్పుడు ఆయన ఆత్మరక్షణలో పడే పరిస్థితులు వచ్చాయి. దీనికి కారణం ఎవరో, ఎందుకు చేస్తున్నారో రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసుకోవాల్సి ఉంది. రాజేష్ గత 4.5 ఏళ్లుగా కేసులకు వెరవకుండా అధికార వైసీపీ అరాచకాలను ఎండగడుతున్నారు. దళితుల గొంతుకను సమర్థవంతంగా వినిపిస్తున్నారు. అవుట్స్పోకెన్గా ఉంటారు. తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన మద్దతుదారుడు. కొంతమంది దళిత నాయకులు తెలుగుదేశానికి మద్దతు ఇస్తూనే ఇతర ప్రయోజనాలు ఆశించడం, అవి నెరవేరకపోతే తిరగబట్టడం చూసాం మనం ఇటీవల కాలంలో చాలామందిని. కానీ రాజేష్ మాత్రం అలా కాదు. సిన్సియర్గా తెలుగుదేశం సపోర్టర్గా నిలబడ్డారు. పార్టీ కూడా ఆయనకు మంచి ప్రాధాన్యం ఇచ్చింది. గన్నవరం, కోనసీమ జిల్లా గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చింది, పి గన్నవరం నుంచి. అయితే ఈ సీటు తెలుగుదేశం పార్టీకి ఎలా ఇస్తారని జనసేన కార్యకర్తల ముందు కొంత గొడవ చేశారు. ఆ తర్వాత అసలు రాజేష్కి సీటు ఎలా ఇస్తారని చెప్పి గొడవలు మొదలుపెట్టారు. నిరసనల హద్దులు దాటినాయి. ఇక్కడ జన సైనికులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది తెలుగుదేశం పార్టీ సీటు, పొత్తులో భాగంగా తెలుగుదేశానికి వచ్చిన సీటు. ఆ పార్టీ అభ్యర్థిని నిర్ణయించుకునే హక్కు ఆ పార్టీ నాయకత్వానికి. ఇష్టం లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు అబ్జెక్ట్ చేస్తారు. కానీ జనసేనకి ఏం పని? రేపు జనసేన తనకు కేటాయించిన నియోజకవర్గంలో ఈ అభ్యర్థిని మార్చండి, మాకు నచ్చట్లేదని తెలుగుదేశం కార్యకర్తలు గొడవ చేస్తే ఎలా ఉంటుంది? తెనాలిలో నాదెండ్ల మనోహర్ మాకు నచ్చలేదు, ఆయన మార్చి ఇంకొకరిని పెట్టండి అని తెలుగుదేశం వాళ్ళు అడిగితే మారుస్తారా? పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు? రాజేష్ గత 4 ఏళ్లుగా అధికార పార్టీకి వ్యతిరేకంగా రాక్ సాలిడ్గా నిలబడ్డారు. అన్నిటికీ తెగించి పోరాటం చేశాడనే విషయం మనం మర్చిపోకూడదు. ఆయన ప్రభుత్వం మీద పోరాటం చేసినప్పుడు ఈ గోల్ చేసే వాళ్ళందరూ ఎక్కడున్నారు? నియోజకవర్గంలోని పెత్తందారులు, ముఖ్యంగా కాపు కులానికి చెందిన కొంతమంది నాయకులు రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అతను అగ్రకుల వ్యతిరేకని ప్రచారం చేస్తున్నారు. హిందూ వ్యతిరేకని బీజేపీ వాళ్ళు మొదలుపెట్టారు. ఈ విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును కూడా డిఫెన్స్లో పడేయటానికి తెలుగుదేశం కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామంటున్నారు. ఇక వైసీపీ వాళ్ళైతే రాజేష్ 7 ఏళ్ల క్రితం మాట్లాడిన వీడియోలను ఇప్పుడు తిప్పుతున్నారు. 7 ఏళ్ల క్రితం ఆయన వైసీపీలోనే ఉన్నాడు, వైసీపీకి సపోర్టర్గా ఉన్నాడు. వీళ్ళ అరాచకాలు చూసి ఆయన బయటకు వచ్చాడు. 7 ఏళ్ల క్రితం ఆయన అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని ఇప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. ఇదే అగ్రవర్ణాల వారిని, హిందూ సంఘాల వాళ్ళని నేను ఒక ప్రశ్న అడుగుతా. రాజేష్ వైసీపీలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడాడు. అప్పుడు మీరేం చేస్తున్నారు? అప్పుడే నిరసన చెప్పాలి కదా. అప్పుడు ఎడపలపై ఎస్టేట్లో గడ్డి బీగుతున్నారా? తెలుగుదేశం పార్టీలోకి వస్తే మీ అందరికీ అభ్యంతరాలు, గతాన్ని తవ్వితీస్తారు. గతంలో చేసిన వ్యాఖ్యలను తవ్వి తీయడంలో ఈ వైసీపీ కిరాయి మీడియా, కిరాయి సోషల్ మీడియా హస్తం ఉంది. రాజేష్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతోనే అన్ని వైపుల నుంచి రాజేష్ మీద దాడి మొదలుపెట్టారు. దీంతో రాజేష్ తన వల్ల పార్టీకి నష్టం కలగకూడదని బరిలో నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కాస్త వెన్నెముక ఉన్న నాయకుడు వచ్చాయంటే మిగతా వర్గాలు వ్యతిరేకించడం పరిపాటిగా మారింది. గత కొన్నేళ్లుగా ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో రిటైర్డ్ అయిన ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు వచ్చి బాగా వేస్తున్నారు. సామాన్యులకు అవకాశం దొరకట్లా. ఈ రిటైర్ అయిన ఐఆర్ఎస్లు ఏంటంటే సర్వీస్లో ఉన్నప్పుడు సంపాదించుకుంటారు, ఆ డబ్బుతో టికెట్లు తెచ్చుకో, సరే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యవహారం అది. కాకపోతే ఏంటంటే ఆ డబ్బు బలంతో వచ్చిన వాళ్ళు జనంతో అంత ఫ్రీగా కలవలేరు, అదొక ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈసారి తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య పనిచేస్తున్న వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చింది. అందులో భాగంగానే మహాసేన రాజేష్, కొలిక్పూడి శ్రీనివాసరావు లాంటి సామాన్య దళితులకు అవకాశం కల్పించింది. వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందే వీళ్ళకి ఫాలోయింగ్ ఉంది. ఇక ఎమ్మెల్యేలు అయ్యాక మన మాట వింటారా అనే భయం కొంతమందిలో ఉంది. అసెంబ్లీకి వస్తే వీళ్ళ దాడిని తట్టుకోలేమన్న భయం వైసీపీ నాయకుల్లో ఉంది. అందుకే ఈ విష ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి దాడే 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద చేశారు. ఆయన అనని మాటలు అన్నట్టుగా సాక్షి మీడియా ప్రచారం చేసింది, సోషల్ మీడియా ప్రచారం చేసింది. అబద్ధాలన్నింటినీ నిజాలుగా రాసింది, ప్రజలను నమ్మించింది. హిందూ మతానికి అన్యాయం జరుగుతుందని బ్రాహ్మణులను రెచ్చగొట్టారు. దళితులకు అన్యాయం జరుగుతుంది, దళితులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడని చెప్పి దళితులను రెచ్చగొట్టారు. బీజేపీతో కలిసి ఉన్నాడని ముస్లింలను రెచ్చగొట్టారు. విచిత్రం ఏంటంటే ఈ 3 వర్గాల నాయకులు ఉమ్మడిగా వైసీపీకే మద్దతిస్తుంటారు. ఏపీలో హిందూ బంధువులు, క్రిస్టియానిటీ ఉద్ధారకులు, ముస్లింలు, కాపు సంరక్షకులు వీళ్ళందరూ కూడా వైసీపీలోనే ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు బయటకు వచ్చి జగన్ తరపున బాణాలు వేస్తూ ఉంటారు.
నిన్న మొన్నటిదాకా జోగయ్య, ముద్రగడ లేఖాస్త్రాలను అందరూ చదివాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా జగన్ సంఖలో దూరారు. ఇది వాళ్ళ కాపుల మీద వాళ్ళకున్న చిత్తశుద్ధి. కాపులకు రిజర్వేషన్ ఇచ్చినోడి మీదకేమో ఎగబడు తెగబడు యుద్ధం చేయని పవన్ కళ్యాణ్కి ఉత్తరాలు రాశారు. రిజర్వేషన్ ఎత్తేసినోడి సంఖలో చేరారు. ఇప్పుడు వీళ్ళ వ్యవహారాలన్నీ తెలిసినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అభివృద్ధి మీదే దృష్టి పెట్టారు, కానీ కుల రాజకీయాలు ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా తీవ్రంగా నష్టపోయారు. ఎవరి కోసం అయితే కార్పొరేషన్లు పెట్టి వాటి ద్వారా రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి పథకాలు పెట్టి విదేశీ విద్యకు పంపించారో ఆ వర్గాలే కసిగా ఆయనకు వ్యతిరేకంగా ఓట్లేశాయి. డివైడ్ అండ్ రూల్ పాలసీని జగన్ విజయవంతంగా అమలు చేశాడు. ఇప్పుడు రాజేష్ విషయంలో కూడా కుల రాజకీయాలు రెచ్చగొడుతున్నారు. రాజేష్ లాంటి యువకుడు ఎమ్మెల్యే అయితే మీరు తట్టుకోలేరని ఆ నియోజకవర్గంలో అగ్రవర్ణంగా ఉన్న కాపులను రెచ్చగొడుతున్నారు. మత రాజకీయాలు ప్రయోగిస్తున్నారు. రాజేష్ క్రిస్టియన్ అని, హిందూ ద్వేషని బ్రాహ్మణులతో ప్రచారం చేస్తున్నారు. మరి బ్రాహ్మణోత్సవం అంతా రామతీర్థంలో, విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముల వారి తల తగ్గొట్టినప్పుడు ఎవరు మాట్లాడలేదు, రోడ్ల మీదకి రాలేదు, ధర్నాలు చేయలేదు, వైసీపీ కార్యాలయాలను ముట్టడించలేదు. అంతర్వేదిలో రథం తగలబడినప్పుడు, దుర్గమ్మ గుడిలో సింహాల ప్రతిమలు పోయినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? జగన్ ఇంట్లో దేవుడి సెట్టింగులతో పూజలు చేస్తూ ఉంటే వీళ్ళకి అపచారం అనిపించలేదా? గుడికి వెళ్ళటానికి వాళ్ళకి నామోషి. అందుకే మొగుడు పెళ్ళం ఇద్దరు కలిసి దేవుడి సెట్టింగ్ ఇంట్లోనే వేయించుకొని అక్కడ కూర్చొని పూజలు చేశారు. అప్పుడు వీళ్ళకి బాగుంది. అంతా హిందూ ధర్మశాస్త్రం ప్రకారం జరుగుతున్నట్టు అనిపించింది వీళ్ళకి. జగన్ తల్లి విజయలక్ష్మి బైబిల్ పట్టుకుని ప్రచారం చేస్తుంటే, జగన్ మేనత్త నిజమైన క్రైస్తవులంతా దేవుడి బిడ్డ జగన్కే ఓటేయాలని చర్చిల్లో ప్రచారం చేస్తుంటే వీళ్ళకి హాయిగా ఉంది. జగన్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి మతాలు గుర్తుకురావు. వీళ్ళ అజెండాలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చంద్రబాబుని, ఆయన నిర్ణయాలను వ్యతిరేకించడమే పని. ఈ తరహా దుష్ప్రచారాలకు వెనకడుగు వేస్తే యుద్ధంలో ఓడిపోయినట్టేనని మహాసేన రాజేష్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కులం పేరుతో, మతం పేరుతో పసలేని ప్రచారం చేస్తున్న వాళ్ళని ఎదుర్కొనాలి. వాళ్ళ విష ప్రచారాన్ని నిర్దాక్షిణ్యంగా కౌంటర్ చేయాలి. భయపడితే వెంటపడతారు, తిరగబడితే పారిపోతారు. ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం మహాసేన రాజేష్కి నైతికంగా మద్దతిస్తే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి అనుకూల ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.